ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్, మంత్రి టీజీ భరత్ కి సంబంధించి ఏదైతే టీమ్ ఏపీ షైనింగ్, ఏపీ రైజింగ్ బృందం ఏదైతే తెలంగాణ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి వెళ్లారో అదంతా కూడా సక్సెస్ఫుల్ గానే అయ్యింది అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ టూర్ చూస్తే. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. మరి ఏ లక్ష్యంతో వెళ్లారో అది నెరవేరిందా? ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎలాంటి కంపెనీలు తెస్తారు, లేకపోతే ఎన్ని గ్రౌండ్ అవుతాయి? ఈ టీం వెళ్లే వరకు కూడా అందరి మధ్యలో లేదా అందరి మైండ్ లో ఇదే ఉంది. ఎందుకంటే అక్కడ వెళ్తోంది ఏపీ సీఎం చంద్రబాబు గారు. ఆయనకంటే ఒక ట్రాక్ రికార్డ్, ఒక విజన్ ఉంది కాబట్టి ఎన్ని కంపెనీలు తెస్తారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇలా అందరూ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. అయితే దావోస్ నుండి అమరావతి వరకు కూడా నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు దారి వేసుకుని వచ్చారు. చాలా మంది నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు దారి ఖర్చులు దండగా అని చెప్పి. అవును, దారి ఖర్చులు దండగ ఎప్పుడవుతాయి? దారి పాడు చేసేసినప్పుడు, లేదా దారిని సర్వనాశనం చేసేసినప్పుడు, ఉన్న దారిని మొత్తం నాశనం చేసేసి, మొత్తం ముళ్ళ కంచెలేసేసి తవ్వేసి ఎట్టో పనికి రాకుండా చేసినప్పుడు దారి వేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ దారి నిర్మించుకుని చేయాలి అన్నప్పుడు ఖర్చు అవుతుంది. కాబట్టి దారి ఖర్చులు దండగ కాలేదు. ఇక్కడ దారి వేసుకుని దావోస్ నుంచి అమరావతి వరకు దారేసుకుని వచ్చారు. అది అడ్డదిడ్డమైన దారినన్నింటినీ కూడా పూడ్చుకుంటూ తన దారి రహదారి అంటూ చెప్పుకునే ప్రయత్నమే చేశారు. 4 రోజుల పాటు దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఏ అంశాలతో సెట్ చేయడానికి వెళ్లారో అది సెట్ చేసే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో అసలు ముందు దావోస్ పర్యటనలో 4 రోజుల పర్యటనలో ఏం జరిగింది అన్నప్పుడు ఒక విషయం క్లియర్ కట్ గా మనకు కనిపించింది. అక్కడ అదేంటంటే ఏపీ షైనింగ్, ఏపీ రైజింగ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు అండ్ లోకేష్ టీం అక్కడ దావోస్ లో అడుగు పెట్టారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎంత గతుకులమయమైపోయింది, కంపెనీలు తీసుకురావడమే కాకుండా కంపెనీలు వెళ్లగొట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్ సర్కార్ ఒక పూర్తి స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసింది. కంపెనీలు తీసుకురావడం మాట దేవుడెరుగు, ఉన్న వాళ్ళని తరిమేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి సానుకూలతలేంటి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించి చెప్పించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల విషయంలో ఏ స్థాయి అవకాశాలు ఉన్నాయి, సీ కోస్ట్ ఎంత పెద్దది ఉంది, ఇక్కడ లాజిస్టిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు వస్తే ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఏంటి, ఏ రంగాల్లో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే లక్ష్యంగా ఎంఓయూలు కాకుండా ఏదో ఒట్టి కాగితాల మీద ఒప్పందాలు కాకుండా గట్టి హామీలు తీసుకుని ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఆంధ్రప్రదేశ్ కి అడుగు పెట్టబోతోంది. అంటే ఒక రకంగా అమరావతికి వాళ్ళు దావోస్ నుంచే దారి వేసుకుని వచ్చారు. ఉన్న దారిని చెడగొట్టేస్తే దాన్ని నింపేసుకుని చక్కగా సెట్ చేసుకుని ఖర్చు అవుతుంది దారి వేయాలంటే. కాబట్టి దారి ఖర్చు లేని దండక కాలేదు, చాలా పకడ్బందీగా దారేసుకుని వచ్చారు. ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సదస్సులో మన ఎనర్జీ ఏంటి, మనకున్న సత్తా ఏంటి, ఏ రంగాల్లో అవకాశాలున్నాయి, సో ఐటీ నుంచి ఏ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు, సో ఏపీలో విస్తృతంగా ఉన్నటువంటి అవకాశాలన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు గారు గాని, మంత్రి లోకేష్ గాని అండ్ టీం గాని ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెజెంటేషన్స్, అలాగే 15 దేశాలకి సంబంధించిన అత్యుత్తమ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యి వాళ్ళందరినీ కూడా ఏపీకి రండి, ఇక్కడున్న పరిస్థితులను ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించండి అని ఆహ్వానించారు. ప్రధానంగా ఆరోగ్యం, విద్యలో కొత్త ఆవిష్కరణలు, వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టేందుకు ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. అంగ్ఫెస్టర్ సంస్థను చంద్రబాబు ఆహ్వానించారు, ప్రధానంగా ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి. అలాగే స్విస్ టెక్స్టైల్స్ కంపెనీ కూడా ఈ అంశం విషయంలో ముందుకొచ్చింది. ఇదే కాకుండా హెల్త్ కేర్ సెక్టార్ లో వీటన్నిటితో పాటు ఒక్కసారి మొత్తం 4 రోజులకి సంబంధించిన మెయిన్ హైలైట్స్ చూస్తే డే 1 లో స్విట్జర్లాండ్ నుండి పెట్టుబడుల కోసం వాళ్ళతో చర్చించారు, వాళ్ళని ఆహ్వానించారు. టెక్స్టైల్, మెడికల్, టెక్నికల్, రైల్ కాంపోనెంట్స్, ఏ యూనివర్సిటీ, స్కిల్ కి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి స్కిల్ కెపాసిటీకి చాలా పేరుంది. సో ఈ అంశాల విషయంలో డే 1 లో సత్తా చూపించారు. సో మీరు గత 5 సంవత్సరాల విషయాలను వదిలేయండి, ఈ అంశాల్లో మాకున్నటువంటి అవకాశాలపై దృష్టి పెట్టండి అంటూ డే 2 కార్ల్స్బర్గ్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా డ్రింకింగ్, పోర్ట్స్,
ప్యాకేజింగ్ అంశాలపై, ఫ్రూట్ జ్యూస్లు లేకపోతే ఇంపోర్ట్స్ కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఆర్సెల్ మిట్టల్తో ఈ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. డే 3 సో గూగుల్ క్లౌడ్ టీమ్, ఆయిల్ కంపెనీలు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ అంశాలపై. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 1997లో కూడా అప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ అవకాశాలు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అప్పుడున్నటువంటి అవకాశం ఐటీ, సెల్ ఫోన్స్, టెక్నాలజీ ఈ విషయాలపై దృష్టి పెట్టారు. ఈసారి కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ క్లౌడ్, టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉంటుంది కాబట్టి ముందు చూపుతో 2047 ప్రణాళిక అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించి వాళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. అలాగే డే 3లో కూడా బిల్ గేట్స్ తో హెల్త్ ఇన్నోవేషన్, ఏ యూనివర్సిటీ అమరావతి వేదికగా అలాగే ఏపీ వేదికగా ఏర్పాటు చేయాలన్న అంశాలని కూడా కోరారు. మొత్తంగా అయితే 4వ రోజు ఇండియన్ పెవిలియన్ లో 2008 కల్లా జేడీపీ వృద్ధి రేటుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని అన్నింటినీ కూడా అందిపుచ్చుకునేందుకు పూర్తి స్థాయి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే కేవలం ఏదో ఒట్టి పేపర్ల మీద హామీలు కాకుండా గట్టి ఒప్పందాలు చేసుకుని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించమని, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ప్రజెంట్ చేసుకుంటూ దావోస్ వెళ్లి అమరావతి వరకు దారేసుకొచ్చారు. దారి ఖర్చు లేని దండకు కాలేదు, దారి వేయడానికి కూడా ఖర్చు అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏపీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ పూర్తి స్థాయిలో చేయగలిగారా? మరి పిలిచినటువంటి కంపెనీలన్నీ రాబోతున్నాయా? వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? సో ఏపీ బ్రాండ్ ని గట్టిగా ఫిక్స్ చేస్తే కంపెనీలన్నీ నెక్స్ట్ గ్రౌండ్ అవడమే తరువాయ. మొత్తానికి దావోస్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి గారు అండ్ టీం కొత్త ఒరవడిని సృష్టించారా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ పునర్నిర్మాణం లక్ష్యంగా వెళ్లి ఎంత మేర సక్సెస్ అయ్యారు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, వాన్గార్డ్ ఇన్ఫ్రా సీఈఓ హను ఎడ్లూరి గారు. అందరికీ స్వాగతం అండి. కుటుంబరావు గారు, మీతో ప్రారంభిస్తాను. బ్రాండ్ ఏపీ పునర్నిర్మాణం, సో బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా వెళ్లారు. సో 4 days చాలా మంది ప్రతినిధులతో, కంపెనీ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. మీరు అనుకున్నది లక్ష్యం నెరవేరిందా? ఎందుకంటే ఎవరైనా సరే తిరిగి వస్తే పెట్టుబడులు, పేపర్ మీద ఎన్ని అయినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి ఇవి చూస్తారు కదా. బట్ ఈసారి మీరు వెళ్ళిన ఉద్దేశం వేరే, ఏం చెప్తారు? క్లియర్ కట్ విజయ గారు, డెఫినెట్లీ ఏది లక్ష్యంతో అనమాట ముఖ్యమంత్రి గారు అనమాట టీమ్ ని లీడ్ చేశారు దావోస్ అనమాట. ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేరి అని చెప్పాలి. హైలీ సక్సెస్ఫుల్ ట్రిప్ అని అనాలి. ఎందుకంటే మనం చూసాం 2014 నుంచి 2019 మధ్యలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఇమేజ్ అంటూ రాష్ట్రానికి డెవలప్ చేస్తే దాన్ని 19 నుంచి 24 మధ్యలో సన్సెట్ ఆంధ్రప్రదేశ్ చేశారు. కాబట్టి ఒక డార్క్ ఏజ్ లోకి తీసుకెళ్లిపోయారు రాష్ట్రం ఆ టైం. అప్పుడు అభివృద్ధి కానీ ఇటు ఏది లేకుండా, డెవలప్మెంట్ అనేది అనమాట ఊసే లేకుండా ఏ విధంగా నాశనం చేశారనేది ప్రపంచం మొత్తం కూడా చూసింది ఆ టైం అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు రావాలన్నా, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు రావాలన్నా, ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా కూడా స్టేట్ లో ఒక సర్టినిటీ ఉంది, పాలసీ సర్టినిటీ ఉంది, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, మంచి పాలసీస్ ఆల్రెడీ ఇనిషియేట్ చేశాం. ఈ పాలసీస్ అనుగుణంగా ఇక్కడికి వస్తే మీరు లాభపడతారు, రాష్ట్రం కూడా లాభపడుతుంది, యువతకి ఉద్యోగ కల్పన కూడా అవుతుంది అనే దృష్టితోటి ఒక బ్రాండ్ డెవలప్ చేయడానికి అన్నమాట ఈ ట్రిప్ ని ధ్యేయంగా పెట్టుకోవటం మనం చూసాం. సరే చేస్తారు, ప్రతిపక్షాలు క్రిటిసిజం చేస్తారు, ఏదో ఉట్టి చేతులతో వస్తున్నారు, ఏమి ఇది లేదు అట్లా అని చెప్పేసి. అసలు వాళ్ళకి రాయాలని రాయటం, మాట్లాడాలని మాట్లాడటం తప్పితే ఏమీ లేదనమాట. అసలు కామన్ సెన్సే లేదని చెప్పేసి అని అన్నాడు. అసలు ఏ సబ్జెక్ట్స్ పైన అక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి మాట్లాడారు అనేది కూడా మనం చూస్తే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంత చర్చ అవుతుంది ప్రపంచం మొత్తం. మన జీవితాలని, ఇటు ప్రభుత్వాలని, ఇటు ఈవెన్ ప్రజల జీవితాలని అందరినీ కూడా రేపు డిక్టేట్ చేయగలిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 2014లో మీరు గుర్తుంటే గనక 2015 దావోస్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పారు, నెక్స్ట్ 10 years లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీ లైఫ్ ని గవర్న్ చేస్తుంది, శాసిస్తుంది అని చెప్పాను. ఇవాళ మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మన లైఫ్స్ ని శాసించట్లేదా? సిమిలర్లీ అనమాట ఇమ్మీడియట్ గా నేను అనుకుంటాం ఏంటంటే, ఏఐకి ప్రిపేర్డ్నెస్ లేకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనమాట మనం తయారీగా లేకపోతే కనుక రాష్ట్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టి ప్రధానంగా ఏఐ ఫర్ గుడ్, షేపింగ్ ఫర్ ఏ స్మార్టర్ సస్టైనబుల్ టుమారో కనమాట అక్కడ స్పెషల్ సెషన్స్ అనమాట అటెండ్ అవ్వటం,
అదే విధంగా మన వనరులు డెవలప్ చేసుకోవడానికి పెట్రోకెమికల్ హబ్ కోసం అన్నమాట ఒక సెషన్ కండక్ట్ చేయటం. అదే విధంగా బ్లూ ఎకానమీ, ఎందుకంటే లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, మనకి సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది దేశంలోనే, తీరం ఉంది, సముద్ర తీరం. దాన్ని లివరేజ్ చేసుకుని ఎట్లా చేయాలి. ఇవాళ కూడా మీరు న్యూస్ లో చూస్తుంటారు 8 పోర్ట్స్ కి 8 పారిశ్రామిక నగరాలను పెట్టి ముందుకెళ్దామని చెప్పేసి ఏ విధంగా ప్లాన్స్ రాష్ట్రం చేస్తుందో కూడా చూస్తున్నాం. దాన్ని మార్కెటింగ్ చేయటం అండ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ అనమాట. జనరేటివ్ ఏఐ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్, అదే విధంగా అన్నమాట గ్రీన్ ఫ్యూల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అనమాట. ఫాజిల్ ఫ్యూల్స్ పైన డిపెండ్ అవ్వకూడదు ఫ్యూచర్. రెన్యూబుల్ ఎనర్జీ, రెన్యూబుల్ సోర్సెస్ మీద, అదే రీన్యూబుల్ సోర్సెస్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇట్లా గ్రీన్ ఎనర్జీ దిశగా స్టెప్స్ అనమాట ఏ విధంగా డిస్కషన్స్ చేశారో చూసాం. అండ్ మోస్ట్లీ ఏబులీ ముఖ్యమంత్రి గారితో పాటు డెఫినెట్ గా ఈక్వల్లీ కాంపిటేటివ్ గా కండక్ట్ చేసి బ్రాండ్ ఇమేజ్ పెంచగలిగారంటే నారా లోకేష్ గారు కూడా. ఎందుకంటే ఆయన హీ సెటింగ్ ద ఏదైతే కనుక ఉద్యోగ కల్పన యువతకు చేయాలో దాని మినిస్టరియల్ గ్రూప్ ఆయన హెడ్ చేస్తున్నారు. అండ్ పైగా స్కిల్ డెవలప్మెంట్ ఆయన కింద ఉంది, ఎడ్యుకేషన్ ఆయన కింద ఉంది, ఇండస్ట్రీ ఐటీ కూడా చూస్తున్నారు. కాబట్టి వాట్ ఎవర్ డిస్కషన్స్ హియర్స్ కండక్టెడ్, లోకేష్ గారు కండక్ట్ చేసింది కూడా అనమాట రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ తయారు చేయటానికే మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు పేపర్ పైన ఉండొచ్చు ఏంటి మిగతా రాష్ట్రాలు 10 లక్షలు మా అగ్రిమెంట్స్ అయినాయి అని, 8 లక్షల అగ్రిమెంట్లు అయినాయి అని ఇట్లా చెప్తున్నారు. కానీ అగ్రిమెంట్స్ అనేది వేరు, ఒక అట్మాస్ఫియర్ అంటూ క్రియేట్ చేయటం అనేది వేరు. అండ్ ఒకటి గుర్తుంచుకోవాలి, దావోస్ లాంటి ఏరియాలో కంట్రీ ఫస్ట్ అన్నట్టు అనమాట కంట్రీ టీం కూడా ఉంటుంది. ఇప్పుడు మన దేశం నుంచి 6 రాష్ట్రాలు, ఇప్పుడు డే బై డే మన ఫెడరల్ సిస్టమ్ లో కూడా కాంపిటేటివ్ ఫెడరలిజం లాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక్కొక్క రాష్ట్రం తనని మార్కెట్ చేసుకోవటంలో అనమాట అభివృద్ధికి. ఇప్పుడు 6 రాష్ట్రాలు పార్టిసిపేట్ అయినాయి ఈసారి దావోస్ లో కూడా. ఆంధ్రప్రదేశ్ తో పాటు సౌత్ నుంచేనమాట కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. అండ్ అదే విధంగా అనమాట ఇటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా టీమ్స్ పంపించడం చూసాం. అయితే ఈక్వల్లీ కాంపిటేటివ్ గా ఇప్పుడు తెలంగాణ డెవలప్డ్ హైదరాబాద్ ఉన్నా సరే, ముంబై ఉన్న మహారాష్ట్ర ఉన్నా సరే, లార్జ్ స్టేట్ లైక్ ఉత్తరప్రదేశ్ ఉన్నా సరే, ముఖ్యమంత్రి గారు చెప్పనుగాక చెప్పారు, ఒక స్టెబిలిటీ సర్టినిటీ ఉన్న గవర్నమెంట్ సక్సెసివ్ గా ఉంటే ఫలితాలు ఎట్లా వస్తాయి. కేంద్రంలో 2 సార్లు మోడీ గారు వస్తే గనక ఫలితం ఎట్లా వచ్చింది మనం సేఫ్టీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక బిగ్ ఆపర్చునిటీ 2019-24లో మిస్ అయింది. ఇన్ఫాక్ట్ బైఫర్కేషన్ కంటే, విభజన తోటి వచ్చిన నష్టం కంటే కూడా 2019-24 మధ్యలో వచ్చిన నష్టం ఇంకా ఎక్కువ, 10 times ఎక్కువ నష్టం. కుటుంబరావు గారు, మరి మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ కి వాళ్ళు చూపించిన ఆసక్తి ఏంటి, చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు చాలా మందిని ఇన్వైట్ చేశారు కదా ఇక్కడికి రండి ఒకసారి గ్రౌండ్ పరిశీలించండి అని. వస్తారా? ఎవరెవరు రావచ్చు? ఏ కంపెనీస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి? ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. అనుకున్న దానికంటే కూడా మచ్ బెటర్ అనమాట. ఇవాళ మీరు చూసుంటారు ఆల్రెడీ అనమాట, కాగ్నిజెంట్ ఆల్రెడీ వచ్చేస్తున్నట్టు అనమాట, ఒక గుడ్ న్యూస్ వింటున్నారు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం కూడా మీరు విన్నారు. అదే విధంగా అనమాట వేరే ఎజిలిటీ అవనియండి, హెచ్సిఎల్ అవనియండి, మామూలు ఇండియా లింక్స్ ఉన్న కంపెనీస్ అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు లైక్ బ్లూ ఎకానమీకి ఊతం ఇచ్చేటట్టు మెర్స్ అనమాట, ఏదైతే వరల్డ్స్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటర్, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. డిపి వరల్డ్ కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా అనమాట రావటం, ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు డిస్కషన్స్ ఒకటి, ముందుకు వెళ్ళటం కూడా చేతలు అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ చేతలు కూడా చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో కనుక మీరు చూస్తే విఎంఆర్డిఏ బిల్డింగ్ ఏదైతే కడుతున్నారో అక్కడ గూగుల్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాకుండా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనండి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇవాళ బెంగళూరు, హైదరాబాద్ మేజర్ గా జీసీసీని క్యాప్చర్ చేయగలిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ కి బిగ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే మన దగ్గర యువత మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ని, అంటే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ అని ఏదైతే అంటామో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఉద్యోగ కల్పన అంటే కనుక ఈ సన్ రైజ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అవగాహన కల్పించాలి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది, స్కూల్లో కూడా కరికులంలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని ఏఐని. ఆ ఇంట్రడక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవుతుంది, మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్
రెడీగా యువతను తయారు చేయాలి, రాష్ట్రం గ్రో అవ్వాలంటే అవ్వాలి. ఆ దిశగానే దావోస్ పర్యటన కూడా ఏపీ ఒక ప్రోయాక్టివ్ ఫ్యూచర్ రెడీ స్టేట్ కింద మార్కెట్ చేయటం జరిగింది. ఓకే ఫ్యూచర్ రెడీ స్టేట్ అనేది కాకపోతే గనక మనం ఎంత ఇన్వైట్ చేసినా ఇక్కడ ఏమి లేవు, ఊరికి మాటలు చెప్తున్నారు అనే గనక ఇంప్రెషన్ బయటకు వెళ్తే ఎవరు రారండి. అది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ఏ హైలీ కాంపిటేటివ్ వరల్డ్. కాబట్టి ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్ లో ఇన్ని మల్టీనేషనల్స్ చాలా మంది అనొచ్చు, లైక్ బిల్ గేట్స్ కలిసారు కానీ ఇట్లా అందరు యూ నేమ్ ఇట్, దే హావ్ మెట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అనమాట ఇన్ దావోస్. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ మీట్. ఇది ఏపీ 2.0 బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్ కి ఒక పునాది వేయటమే కాకుండా ఒక స్ట్రక్చర్ కట్టడం కూడా అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక వాన్గార్డ్ ఇన్ఫ్రా సిఇఓ హను ఇడ్లూరి గారు ఉన్నారు. హను గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సీఎం గారు అండ్ టీమ్ దావోస్ వెళ్లి ప్రధానంగా ఫ్యూచరిస్టిక్ గా ఇక్కడ ఉన్నటువంటి స్కోప్ ఏంటి, ఏఐ, డేటా సెంటర్లు, లేకపోతే ఏఐ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో ప్రెజెంటేషన్స్, మెషిన్ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ ప్రెజెంటేషన్స్ ఇచ్చొచ్చారు. సో మీరు కూడా స్కిల్ బేస్డ్ మెషిన్ లెర్నింగ్ మీద కొంత రీసెర్చ్ చేస్తున్నారు, గతంలో ఈ ఇన్ఫ్రా రంగంలో కూడా మీరు ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని విషయంలో ఉన్న పొటెన్షియల్ ఎంత? మీరు ఒక పారిశ్రామికవేత్తగా వారు వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము సక్సెస్ఫుల్ అని టీం అంటోంది. మీరేం చెప్తారు? అసలు నిజంగా అంత పొటెన్షియల్ ఉందా ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టు ఇక్కడికి అవన్నీ రావడానికి? చెప్తాను. అక్కడ దాకా వెళ్లే ముందు బేసిక్ గా దావోస్ 2025 అనేది కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్, దట్ ఇస్ ద థీమ్ ఈ సంవత్సరానికి తీసుకున్నట్లయితే. ఈ ఇంటెలిజెంట్ ఏజ్ అని ఎందుకు అంటున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాము, జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్న అప్రోచ్ లో హ్యూమన్ రిసోర్సెస్ బేసికల్లీ వీటిని మనం ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం అనే దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కుటుంబరావు గారు కూడా చెప్పారు, స్టెమ్ కి ఆంధ్రప్రదేశ్ కి లార్జ్ పొటెన్షియల్ ఉంది అని. సో జనరేటివ్ ఏఐ అనేది ఏం చేస్తుందంటే విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్చేసిందాం. ఇప్పటి వరకు ఏంటంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసే పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కానీ ముందు జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా అయిందంటే ఏ క్వశ్చన్ అడగాలి అని తెలుసుకోవాల్సిన విధంగా పిల్లవాడు తయారవలసిన పరిస్థితి ఒకవైపు. ఓకే, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక విజన్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు ఏంటంటే 90s లో ఆయన చేసిన కొత్త అవకాశాలు ఎక్కడ వస్తాయి అనేది చూసుకొని మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అవైలబిలిటీ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం మార్కెట్ చేసుకోవాలనేది అప్పుడైనా ఇప్పుడైనా కూడా ఈ జనరేటివ్ ఏఐ కానివ్వండి, లేకపోతే మనకి ఎగ్జిస్టింగ్ న్యాచురల్ గా ఉన్నటువంటి రిసోర్సెస్ అవైలబిలిటీని ఏ విధంగా, ఇది బ్లూ ఎకానమీ అని మాట్లాడుతున్నాం, కోస్ట్ లైన్, బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ కావచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ కి, అలాగే ఇది పెట్రోనాడ్ ఎల్ఎన్జీ కానీ ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటిది. హైదరాబాద్ కి నాలెడ్జ్ ఎకానమీ ఎలాగనో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈ సెక్టార్స్ లో మనకి ఎప్పుడు ఫౌండేషన్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ స్ట్రాటజీ అనేది నాకు కనిపిస్తూ ఉంది ఇవాళ జరిగినటువంటి మొత్తం కూడా. సో ఇప్పటికిప్పుడు ఒక అమెజాన్ డేటా సెంటర్ ఒక 50,000-60,000 కోట్లు వాళ్ళ తెలంగాణకి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఆ విధంగా వచ్చినా కూడా మనం పికప్ చేసుకుంటామంటే రిసోర్స్ అవైలబిలిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఛాలెంజెస్ ఉండే మాట వాస్తవం. సో ఆ అప్రోచ్ లోకి వెళ్లకుండా కొంత లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ ని ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇంజనీరింగ్ పిల్లలందరికీ కూడా, అలాగే కాలేజ్ నుంచి వచ్చే స్కూల్ నుంచి కూడా జనరేటివ్ ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఫ్యూచరిస్టిక్ ప్రాసెస్లు అన్ని కూడా జనరేటివ్ ఏఐ బేస్డ్ గానే ఉంటాయండి. సో టెక్నాలజీ యూజర్స్ అనేవాళ్ళు, ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు ఉంటే జనరేటివ్ ఏఐ బేస్డ్ నేర్చుకున్న ప్రోగ్రామర్స్, జనరేటివ్ ఏఐ నేర్చుకున్నటువంటి ప్రాసెస్ అసోసియేట్స్ కి ఈ కొత్త అవకాశం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. కానీ జనరల్ గా ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ చూసినప్పుడు చాలా తెచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఫ్యూచరిస్టిక్, మెషిన్ లెర్నింగ్, ఏఐ అన్నప్పుడు ఇవి రావడానికి రిజల్ట్స్ టైం పడతాయి. సో ఏం తేలేదు అని కదా కనిపిస్తుంది. అంటే టాంజిబుల్ గా ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా
రాలేదు అంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వాలు అనేవి ప్రజల యొక్క ఆకాంక్షలకు రిఫ్లెక్షన్ ఎక్కడైనా ప్రపంచం అంతా. సో ఈ జనరేటివ్ ఏఐ వరల్డ్ లో ఉన్నాం మనం, అవుననుకున్నా కాదనుకున్నా. అందుకోసమే ఈ సంవత్సరానికి పెట్టిన థీమే ఇంటెలిజెంట్ ఏజ్. ఇప్పటికిప్పుడు ఆకలి కన్నా కూడా బ్రతకడం అనేది వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారు చేయడం అనేది ఈ అప్రోచ్ తోటే రిసోర్సెస్ తయారవుతాయి. మనం మొక్క కూడా ఒక ప్లాంటేషన్ చేసిన తర్వాత వ్యవసాయం చేసే రైతు కుటుంబం నుంచి ఒక 3 నెలల నుంచి 6 నెలలు అయితే కనీసం ఏ క్రాప్ రావాలన్నా కూడా టైం పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి నష్టం నుంచి లేకపోతే దాని నుంచి మళ్ళా రీబిల్డ్ చేసుకొని ముందుకు రావాలి అంటే అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కూడా దెబ్బతినిపోయింది. అంటే ఆఫీసర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిని బిల్డ్ చేసుకొని ఆయన ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసుకొని దాని తర్వాత ప్రపంచానికి వెళ్ళి ఓకే మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్నిట్లో ఇంపార్టెంట్ గా ఆయన చూసేది ఎప్పుడు కూడా హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ పైనే ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఎంఫసిస్ చేస్తున్నారు. సో దాని మూలంగానే వైజాగ్ ని కూడా ఎంఫసైజ్ చేసి మీరు ఐటీ సర్వీసెస్, మీరు గూగుల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి పెప్సికో కావచ్చు, ఇంకొకటి వీటన్నిటిని కూడా మీరు వైజాగ్ కే రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాదాపు 2.2 lakh square feet వరకు మాకు రెడీగా ఉంది కోవర్కింగ్ స్పేస్ అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. సో సిటిఎస్ కంపెనీస్ ఎందుకు వస్తాయండి? మాకు కాస్ట్ ఏమైనా సేవ్ అవుతుందా? టైర్ 1 కంపెనీస్ ను మాకు ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దాని నుంచి తగ్గించుకోవడానికి మాకు అవకాశం ఉందా? సో టైర్ 2, టైర్ 3 సిటీస్ మేము వస్తాం అలాంటప్పుడు. లేకపోతే భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి మీ దగ్గరకు వచ్చినట్లయితే? సో ఈ ప్లాట్ఫామ్, ఈ దావోస్ లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్ కావచ్చు, కంపెనీస్ ఓనర్స్, సిఇఓస్ కావచ్చు, రీసెర్చ్ సైంటిస్ట్ అందరూ కూడా అక్కడికి వచ్చేది కలిసేది ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎకనామికల్ గా ఎలా ఉండబోతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఏఐ వల్ల. కానీ దీనికి కొలమానం ఏమంటారు? ఎంఓయు చేస్తేనే ఈగర్ గా ఉన్నారు, ఎంఓయు చేస్తేనే ఆ స్టేట్ పై దృష్టి ఉంది అనేది ఒక ఇంప్రెషన్ కదా ఇన్నాళ్ళు. ఇప్పటి వరకు ఎంఓయూ చేస్తేనే ఒక కొలమాన్ అన్న దాంట్లో మీకు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇవాళ తెలంగాణ పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే దీంతో పాటుగా ఏపీ, ఇండియాలో ఉన్న స్టేట్సే కాకుండా ప్రపంచం అంతా కూడా పోటీ పడుతూ ఉంటాయి. సో ఎంఓయూలు చేసుకోవటము, దాని తర్వాత అంటే ఇప్పుడు మార్కెట్ లో అలా న్యూస్ లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే ఇండియన్ కంపెనీస్ కి మీరు ఫారెన్ నేల మీద మీరు వెళ్ళి అగ్రిమెంట్ చేసుకొని వచ్చి దాన్ని ఎంఓయూ అంటారు ఏంటన్నా నవ్వుకునే సరదాగా జోకులు వేసుకుంటున్నాం. సో ఇండియన్ కంపెనీస్ ఇక్కడే ఉండి మీరు ఇక్కడే చేసుకోవచ్చు కూడా. అది కూడా ఒక అంటే ఆ గుర్తింపుగా ఆ ఎంఓయూ అనే ఒక పద్ధతి నుంచి కాస్త బయటికి వచ్చి అది ఒకప్పుడు క్రేజ్. ఇప్పుడు అంతా కూడా మనం నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ గా మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నాం. 0.8% అనేది జీడిపిని అక్రాస్ ద వరల్డ్ ఇవాళ జనరేటివ్ ఏఐ ఇంప్రూవ్ చేయబోతుంది, బెటర్మెంట్ చేయబోతుంది. అంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ వల్ల గ్లోబల్లీ కూడా జీడిపిలో 0.8% ఇంక్రిమెంట్ వస్తుంది. సో అంటే ఇది కొంచెం అర్థం కావడానికి జనానికి అదే నేను అంటుంది. వీళ్ళు ఒక ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ప్రజలకు వీళ్ళు చెప్పేది అర్థం కాకపోతే, నేను ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీ ఆలోచన ఒకలాగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ లో వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఇలాంటి వాటిల్లోనే జాబ్, ఎకానమీ, గ్రోత్ అనేది కనిపిస్తుంది. కానీ రిజల్ట్ ఓరియంటెడ్ లేట్ ఉంటుంది. అప్పుడు ఒక డిస్కనెక్షన్ ఉంటుంది ఆ ప్రభుత్వానికి, ప్రజలకి. ఏంట్రా మనం మాట్లాడేది వీళ్ళు వేరే మాట్లాడుతున్నారు అని. సో నేను ఆ సెన్స్ లో అన్నాను, నిజంగా ఇవన్నీ వస్తే పొటెన్షియల్ ఎంత? అందుకే నా ఓపెనింగ్ క్వశ్చన్, పొటెన్షియల్ ఏంటి, జాబ్స్ పరంగా ఎంత ఉంటుంది, ఎకానమీ ఎలా ఉంటుంది? 2047 స్వర్ణాంధ్ర అనే ఆబ్జెక్టివ్ ఏదైతే పనిచేస్తున్నారు, ఇవాళకి వాళ్ళ రిజల్ట్స్ అయితే రావు. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏంటంటే ఈ మంత్ లో నాకు ఏమొస్తుంది, ఇప్పుడు నేనేం పంచుకున్నాను అనే ఆలోచనతో ఉంటే మనం ఏ విధంగా మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చూసాం. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పరంగా ఎంత స్ట్రగుల్ అవుతుందో చూసాం. సో ఎకానమీ ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కూడా రావండి. పొటెన్షియల్ పరంగా అంటారు. మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు దాదాపు 4 లక్షల మంది దాకా ఉన్నారనేది నాకు అంచనా కరెక్ట్ గా గుర్తులేదు. కానీ సో ఇన్ని లక్షల మంది పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఫస్ట్ ప్రధానమైనటువంటి సమస్య. సో వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎకానమీలోకి వస్తే దాని స్కేల్ మల్టిప్లై చేసుకుంటే దట్ ఈస్ ద పొటెన్షియల్. ఆ విధమైనటువంటి ప్రతి ఇంటికి కూడా ఆ ఆదాయం అనేది ప్రతి ఇంటికి చేరుతుంది. దట్ ఈస్ ద పొటెన్షియల్. రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో పూర్తి స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పునర్నిర్మించి బ్రాండ్ ఫిక్స్ చేసి
మేము గ్రౌండ్ రెడీ చేసి వచ్చాం అంటుంది ప్రభుత్వం. ఇదంతా తుస్సు అంటున్నారు ప్రతిపక్షాలు. సరే, ఎవరికి ఉండే వాదన అలా ఉన్నా దావోస్ పర్యటనపై మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. ఏపీ బ్రాండ్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళా అంతర్జాతీయ పారిశ్రామిక యవనికపై ప్రతిధ్వనించింది. దీన్ని ప్రతిధ్వనింపజేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టీమ్ ని అభినందించాలి. ముందుగా ఇప్పుడు వీళ్ళు ఏం సాధించారు, గతంలో ఏం కోల్పోయాం చర్చించుకోవాల్సిన అంశం. వీళ్ళు సాధించింది ఏంటో మన ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు. ఏది ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ మరి లక్ష్మీ మిట్టల్ తో భేటీలో 1.5 కోట్లతో స్టీల్ ప్లాంట్ ని ఆయన దావోస్ వేదికగా ధృవీకరించాడు. ఇంకా లక్ష్మీ మిట్టల్ తో భేటీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఇటు మంత్రి నారా లోకేష్ గారిని భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఒకటి తీసుకురావాలని, తర్వాత ఒక 3,500 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి 2 GB అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని, ఈ విధమైనటువంటి ప్రతిపాదనలపైన మిట్టల్తో చర్చ. నిజంగా ఉత్తరాంధ్ర ఏది విశాఖపట్నం ఇవాళ డేటా హబ్ గా, ఐటీ హబ్ గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి విధానం టెక్ హబ్ గా అనమాట. మొత్తం అందరూ కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబరావు గారు ఇందాక చెప్పారు, ఏది 8 పోర్టులు, పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఇది నిజమైన సూర్యోదయం ఇప్పుడే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆ పీరియడ్ కన్నా కూడా, ఎందుకంటే చీకట్లో నుంచి ఇప్పుడు కాంతులు స్పష్టంగా కనపడుతున్నాయి. మీరే చెప్పారు ఇంట్రోలో కూడా, ఏది దారంతా తవ్వేశారు, గుంతలమయం చేశారు, దారి ఖర్చులకి కూడా రాలేదని ఆ గుడివాడ అమర్నాథ్ లేకపోతే సాక్షి బ్యానర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ సరే మీరు మరి 1,25,000 కోట్లు ఏమో తీసుకొచ్చామన్నారు కదా, 25,000 కోట్లు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఏం కోల్పోయాం? జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్ళి సాధించింది లేకపోగా సెటిల్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఏది సెటిల్మెంట్స్ స్టేట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాలనలో. సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయమే సెటిల్మెంట్ల కేంద్రంగా చేశారన్న చెడ్డ పేరు మనం చూసాం. ఏది ఆ కేవీ రావు కాకినాడ, ఆ సెజ్ గాని, ఆ సెటిల్మెంట్లన్నీ సీఎంఓలోనా జరిగేది. అదే కాదు ఆ జిందాల్ ఇష్యూ గాని, ఆ కాదంబరి జత్వాని సెటిల్మెంట్లు, అదంతా కూడా అంటే ఎంత చెడ్డ పేరు అంటే సెటిల్మెంట్లు స్టేట్ గా జగన్ చెడ్డ పేరు తీసుకొస్తే ఇప్పుడు మళ్ళా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీ స్టేట్ గా మార్చున్న విధానం. కాకపోతే దీనికి 7 నెలల సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి చేసిన చెడుని చెరిపేయటానికి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మళ్ళా రీబిల్డ్ చేయడానికి 7 నెలల సమయం తీసుకున్నప్పుడు ఇది 8వ నెల. కాకపోతే కుటుంబరావు గారే చెప్పాలి మనకి, అక్కడ ఎవరు అడిగినట్లు లేరు. దావోస్ 4 రోజుల్లో సీఎంని గాని మంత్రిని గాని జగన్ మళ్ళీ వస్తాడా అన్న భయం ఏమి వాళ్ళు వ్యక్తం చేయలేదు. జగన్ మళ్ళీ వస్తాడా అనేది అదో భూతం లాగా అనేక మంది అడుగుతున్నారని మంత్రి లోకేష్ కూడా మొన్న కూడా మధ్య ఎక్కడో చెప్పారు, ఒక 10 days బ్యాక్. అంటే ఇదొక ముందడుగు, ఇదొక శుభ సూచకం. ఏది జగన్ ఇక అదేంటి, అదొక ముగిసిన అధ్యాయం అయిపోయింది ఆ చెడు. ఇప్పుడు అంతా కూడా ఒక ముందడుగు శుభ సూచకం అంటోంది ఇదే అనమాట. బిల్ గేట్స్ తో భేటీలో గాని, లక్ష్మీ మిట్టల్ తో భేటీలో గాని, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడారు మిత్రులు. అమరావతిలో మొదటి అమరావతిలో మొదటక్షరం ఏ, చివరక్షరం ఐ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు అమరావతి కూడా అనమాట. అంటే ఏఐ వర్సిటీని ఇక్కడ నెలకొల్పుతున్నాం, ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ రాబోతోంది, ఇంటెలిజెన్స్. అసలు ఏఐకి కేంద్ర బడ్జెట్ లో కూడా 10,400 కోట్లు పెట్టారమ్మా లాస్ట్ బడ్జెట్ లో. రేపు బడ్జెట్ లో ఇంకెంత పెడతారో. అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవటం. ఇటు ఈ డేటా సెంటర్లకి ముందు ఎనర్జీ కావాలమ్మా. ఏది ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ, మీరు కూడా అదే అన్నారు, ఏది మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే డేటా సెంటర్లు విశాఖపట్నం కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో కావచ్చు, ఎనర్జీ అవసరం. నిన్న లోకేష్ బాబు కూడా దాని గురించే మాట్లాడాడు. వర్జీనియా స్టేట్ లో 25% ఎనర్జీ డేటా సెంటర్లకి యూటిలైజ్ చేస్తున్నారంట. ఐర్లాండ్ లో 17% ఎనర్జీ డేటా సెంటర్లకి యూటిలైజ్ చేస్తున్న నేపథ్యంలో ముందు ఇక్కడ
ఇటు ఈ రినవబుల్ ఎనర్జీ, అదే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. కాకినాడలో కూడా ఒక 10,500 కోట్లతో ఒక ప్లాంట్ రాబోతోంది. మొన్న ప్రధాని మోడీ కూడా దానికే కదా శంకుస్థాపన చేశారు, దగ్గర 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే 7 నెలల్లోనే వీళ్ళు దావోస్ వెళ్ళక ముందే 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఇప్పుడు ఈ దావోస్ లో మీరు ఎంఓయూలు ఏమీ చేసుకోలేదు, అది చేసుకోలేదు, మీరు చేసుకున్నారు కదా. ఇప్పుడు విడివాడ అమర్నాథ్ అనే 1,25,000 కోట్లతో ఎంఓయూల్లో గ్రౌండ్ అవ్వలేదు కదండి, 2% కూడా గ్రౌండ్ అవ్వలే. అందులో 125 కోట్లు గ్రౌండ్ అయిందా? కోడిగుడ్లు గ్రౌండ్ చేశారు కానీ ఇన్వెస్ట్మెంట్లు ఏం గ్రౌండ్ చేశారు? విమర్శ కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మీరేంటి జరుగుతోంది ఏంటి? గతం గత, వర్తమానం భవిష్యత్తు వైపు సాగుతున్నది. అదే 2047 స్వర్ణాంధ్ర. దీనికి వాళ్ళ ఇది ఒక గొప్ప ముందడుగుగా చూడాలా. మొత్తం ఆ సిస్కోతో భేటీ కానీ, ఆ తర్వాత మన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, 15 మంది దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీలు. లోకేష్ బాబు నిన్న పుట్టినరోజు నాడు కూడా పెట్టుబడుల వేటలోనే ఉన్నాడంటే జనం నాయకులు, జనంలో నుంచి వచ్చిన నాయకులు మనం చూసాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు కూడా ఏదో తిత్లీ తుఫాను బాధితుల్లో గడిపాడని. అంటే వీళ్ళకు ఒక పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు. జనం కోసం వీళ్ళు. అదే మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం, ఏది ఇంట్లో నుంచి బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై, అంటే ఒక స్పైడర్ వెబ్ గా ఎలా అతను ఒక గూడు కట్టుకుని ఆ గూడులో ఉండిపోయాడో. ఒక లీడర్, అతను స్పైడర్ అయితే ఇది లీడర్ అన్నమాట. చేయాల్సింది ఇది కదా, జరగాల్సింది ఇది కదా. దీన్ని అందరూ స్వాగతించాలా. కుటుంబరావు గారు, ఒక క్వశ్చన్ సార్. అంటే ఇది నేను జనరల్ గా పబ్లిక్ లో ఉన్న ఒక మూడ్ మైండ్ సెట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మామూలుగా ఫ్యూచరిస్టిక్ గా కానీ టెక్నాలజీ ఓరియంటెడ్ గా 97లో అప్పట్లోగా మొత్తం ఐటీ, సెల్ ఫోన్స్, టెక్నాలజీ ఇలా వెళ్ళినప్పుడు మీ ఆలోచనని ఇది మన సబ్జెక్ట్ కాదులే అని కామన్ మ్యానో లేదా గ్రౌండ్ లో ఉండే వేరే వాళ్ళు, రైతులు, సో మా సబ్జెక్ట్ కాదని కొంత మీకు అప్పట్లో దూరం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏఐ లేకపోతే, అంటే నేనేది విమర్శించట్లే, ఇందులో ఉన్న ఆస్కారం మీరు చెప్తున్నారు, కానీ ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పగలగాలి కదా మీరు. ఇవి వస్తే, లేకపోతే ఇది మా సబ్జెక్ట్ కాదని డిస్కనెక్ట్ అవ్వచ్చు కదా. అప్రోప్రియేట్ పాయింట్ అడిగారు విజయ్ గారు మీరు. ఎందుకంటే క్లియర్ గా ఇది వరకు ఏమనేవారంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఫ్యూచర్ గురించి ఆలోచించేవారు, వాళ్ళ ప్రెసెంట్ గురించి ఆలోచించట్లేదు. సామాన్యుడికి కావాల్సింది వాళ్ళ తనకేమొస్తుంది అనే కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి కాదు అని చెప్పేసి అని క్లియర్లీ క్రిటిసిజం చాలా సార్లు చూసాం. రియాలిటీకి దగ్గరగా లేరు అని చెప్పేసి కూడా అనేవారు. కానీ ఆ రోజులు మారినాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 10 years లో ప్రపంచ వ్యాప్తంగా ఈవెన్ మన దేశంలో కానీ రూరల్ గా కూడా చూస్తే ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ ఎరా అంటూ కనుక వచ్చిందోనమాట, గవర్నెన్స్ షేప్ అంతా కూడా అన్నమాట మారిపోయింది. ఇవాళ డిఫరెంట్ వేలో గవర్నెన్స్ నడుస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా ఎందుకు వచ్చింది తెర మీద? చాలా దేశాల్లో ఇవాళ మీకు గవర్నమెంట్ వర్క్ ఏదన్నా కావాలంటే ఈవెన్ ఆన్లైనే అయిపోతుంది, అంతేగాని ఫిజికల్ గా వెళ్లాల్సిన పరిస్థితి లేదు. మన రాష్ట్రంలోనైనా సరే, ఇవాళ మన దేశంలోనైనా సరే కూడా చాలా వరకు ఆన్లైన్ వర్క్ కానీ ఇదంతా వచ్చిందంటే సామాన్యుడికి ఇదివరకు ఎట్లాగా కాకుండా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎరా వచ్చిన తర్వాత వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ, ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూస్తున్నాం. వాళ్ళ సైబర్ స్కామ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫోన్ స్కామ్స్ దగ్గర నుంచి కూడా చూసి ఈవెన్ ఇమేజెస్ అన్నమాట ఏదైతే యూట్యూబ్ లో కానీ ప్రిపేర్డ్ వీడియోస్ చూసి కానీ ఇవన్నీ కూడా సామాన్యులకి అవగాహన లేదు టెక్నాలజీ ఇంపాక్ట్ సొసైటీ పైన అనుకుంటే కనుక అది ఫూలిష్నెస్. ఒక చేంజ్ వచ్చింది విజయ్ గారు పబ్లిక్ లోను, ఈవెన్ సామాన్యుల్లో కూడా, ఈవెన్ రైతుల దగ్గర నుంచి కూడా. ఇదివరకు ఎట్లాగా కాకుండా రైతులు రేట్లు ఎట్లా ఉన్నాయి, మన మార్కెట్లో ఎట్లా ఉన్నాయి, లేకపోతే మహారాష్ట్ర మార్కెట్లో ఎట్లా ఉన్నాయి, ఇంకో మార్కెట్లో ఎట్లా ఉన్నాయి కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చేసింది ఇవాళ. కాబట్టి అక్కడ అవేర్నెస్ ఎక్కువ పెంచుతా వాళ్ళ ప్రమాణాలు పెరగటానికి అని చెప్పేసి ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వం పెడతాంది అని అర్థం చేసుకున్నప్పుడు నేను అనుకుంటూ ఈ డిస్కనెక్ట్ అనేది ఏదైతే రియాలిటీకి దగ్గరగా లేరని అనుకుంటున్నారో ఆ ఆపోహ పోతుంది అని చెప్పేసి అయితే క్లియర్ గా నేను అంటాను. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు అన్నారు
చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో త్వరలో పరిశీలనలు వచ్చి స్టార్ట్ అవుతాయని. అంటే నేను అనేది ఏంటంటే లాజిస్టిక్స్ కానీ, పోర్ట్స్ కానీ, రెన్యూవబుల్స్ ఎనర్జీ రిలేటెడ్ సోర్సెస్ కానీ, ఏఐ, వీటిల్లో ఇమీడియట్ గా వచ్చేవి ఉన్నాయి? ఇప్పుడు కాగ్నిజెంట్ చెప్తున్నారు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కపుల్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. లైక్ గ్రీన్ కోజ్ ఆల్రెడీ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి నడుస్తుంది, ఇంకా 3 స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్లస్ అదే విధంగా అన్నమాట ఇప్పుడు సేమ్ గూగుల్ క్లౌడ్ సెంటర్ కూడా అన్నమాట అడ్వాన్స్ స్టేజ్ లో ఆల్రెడీ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ క్విక్లీ యాజ్ నెక్స్ట్ 1-2 months లోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేయటం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏదైతే కనుక ఇది వరకు క్లియరెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు హోల్డ్ లో పెట్టేసిన అపోలో వాళ్ళు తిరిగి అనమాట టైర్స్ పెట్టడానికి ఇటు తాడా దగ్గర అక్కడంతా కూడా రెడీ అవటం మనం చూస్తున్నాం. అండ్ బేసికల్లీ ఒక బిగ్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఆల్ ఐటీ మేజర్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది Tier 1 సిటీసే కాదు, Tier 2 సిటీస్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ద రియల్ పాపులేషన్ కానీ ఇటు సొసైటీని ఇంపాక్ట్ చేయగలం అని చెప్పేసి మూడ్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా కాగ్నిజెంట్ రవికుమార్ చెప్పడం కూడా చూసాం మనం. అదే విధంగా ఇప్పుడు Tier 2 సిటీస్ అనేప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెర మీదకి వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఇట్లా కాదు, ఇట్లా విజయవాడ కానీ, తిరుపతి కానీ, వైజాగ్ కానీ, వీటికి హయ్యర్ ప్రయారిటీ కనుక ఇటు హెచ్సిఎల్ టెక్ కానీ, ఇటు కాగ్నిజెంట్ కానీ, రేపు విప్రో కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు అనమాట వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లో ఉండేది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే బ్రాండింగ్ అంటూ అనే కాకుండా మా దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా దగ్గర ఈ పాలసీస్ ఉన్నాయి, మీకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో కన్సెషన్స్ దాదాపు అనమాట ఆల్ కన్సెషన్స్ వాడుకోగలిగితే 70% ప్లస్ బెనిఫిట్ వస్తుంది ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అక్కడ. ఇవాళ కంట్రీలో ఒక విధంగా బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మనదే. కాంపిటేటివ్ గా ఉన్నాయి ఇవాళ ఉత్తరప్రదేశ్ అవనండి, కొత్తగా వచ్చిన ఒరిస్సా ప్రభుత్వ పాలసీ అవనండి, మిగతా ఉన్నా కూడా మన పాలసీస్ అర్థమయ్యేటట్టు అక్కడ చెప్పి అట్రాక్షన్ అన్నమాట ఇన్వెస్టర్స్ కి మార్కెట్ చేయటంలో మాత్రం హైలీ సక్సెస్ఫుల్ అయ్యారు బోత్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నమాట, వితౌట్ ఎనీ డౌట్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ యూత్ అండి, అది కూడా అడ్వాంటేజ్ అన్నమాట తీసుకోవాలి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ద వే లోకేష్ కుడ్ ఎక్స్ప్లెయిన్ అనేది చాలా మీటింగ్స్ లో మీరు ఇన్ఫాక్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ ఓన్స్ వెబ్సైట్ లో వీడియోస్ లో చూస్తే మీకు తెలిసిపోతుంది ఏ విధంగా నాలెడ్జ్ కన్వే చేయగలిగారు, స్టేట్ ఏ విధంగా మార్కెట్ చేయగలిగారు అనేది. కాబట్టి కంపెనీస్ లిస్ట్ మనం చెప్పుకుంటే వెళ్తే కాల్స్బర్గ్ అవనివ్వండి, హెయిన్కెన్ అవనివ్వండి, స్విస్ కౌన్సిల్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రెడీ టు గ్రౌండ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఎంఓయూలో పేపర్ పైన పెట్టి చూపించి మళ్ళీ ఫ్యూచర్ లో అనమాట ఏదన్నా కంపెనీ రాకపోతే ఇదిగోండి అప్పుడు మీరు ఇన్ని లక్షలు ఎంఓయూలు చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఎంఓయూ కాబట్టి అదే కొలమానం, అదే బెంచ్ మార్క్ ఎండ్ ఆఫ్ ద డే. అది కొలమానం కానే కాదండి. ఫ్యూచర్ లో ఏంటంటే ఇట్స్ నాట్ దట్ అనమాట. మన స్టేట్ విజన్ డాక్యుమెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ఎట్లా మార్కెటింగ్ చేసి ఒక బేస్ ఫామ్ చేయగలిగాం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బీయింగ్ డన్. ఏం చెప్తారంటే మీరు ఈ స్కిల్డ్ లేబర్ గానీ, ఇన్ఫ్రాలో గానీ వీటన్నిటిలో కూడా మీరు ఉన్నారు. ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎలా చూస్తారో ఇప్పుడు వాళ్ళు అవన్నీ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. సో మీ కోణంలోనే వాళ్ళు చూస్తారా? ఇప్పుడు వాళ్ళు గ్రౌండ్ అవుతారు, మాకు సక్సెస్ అని అంటున్నారు. వాట్ నెక్స్ట్? బేసిక్ గా ఏదైనా కంపెనీ రావాలంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చూస్తామన్నమాట. అంటే ఏ విధంగా ఎక్కడ కాస్ట్ కటింగ్ అనేది, సో అలా రిసోర్స్ అవైలబిలిటీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ గవర్నమెంట్ పాలసీ పరంగా చూసినా కూడా $2.4 trillion ఎకానమీ వెళ్ళాలనేది 2047 కి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆదాయం కూడా $43,000 కి వెళ్ళాలనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరంగా నిర్ణయించుకున్న లక్ష్యాలు. అలాగే ఇన్వెస్టర్ కి లేకపోతే కంపెనీ స్టార్ట్ అవడానికి చూసేది ఏంటంటే ఇక్కడ ఇన్సెంటివ్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా కాస్ట్ కటింగ్ వస్తుంది. రెండోది అలాగే రిసోర్స్ అవైలబిలిటీ ఏంటి. మీకు వర్క్ ఫోర్స్ పరంగా దాదాపు 48.4% లేబర్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పరంగా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ ఉంది. సో వర్క్ ఫోర్స్ షార్టేజ్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఎలా ఉన్నాయని చూస్తే దాదాపు 12% నుంచి 44% వరకు కూడా మేము సబ్సిడైజ్ చేస్తాం మీకు అని చెప్పేసి కంపెనీస్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. డీకార్పొరేషన్ సబ్సిడీ ఇంకొకటి కూడా ఇస్తున్నారు 6% వరకు.
అలాగే పవర్ టారిఫ్స్, ల్యాండ్ రేట్స్ కూడా కన్సెషన్ రేట్ లో. సో కంపెనీస్ రావడానికి కావాల్సిన బేసిక్ గా హ్యూమన్ క్యాపిటల్ కావాల్సింది, అలాగే దాంతో పాటుగా అవైలబిలిటీ ఉంది, అలాగే మిగతా రిసోర్సెస్. వీటన్నిటితో పాటుగా పోర్ట్స్ దాదాపు ఎపాక్ అంటాం, ఏషియా పసిఫిక్ రీజియన్ కి కనెక్ట్ అయ్యే పోర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటిలో ఒక 3 ఇంటర్నేషనల్ అయితే టోటల్ 6 ఉంటాయి ఆపరేషనల్ గా. అంటే ఈ ఎంట్రీ పాయింట్, ఎపాక్ కి ఎంట్రీ పాయింట్ మనకి ఈ పోర్ట్స్ నుంచి చాలా దగ్గర అవుతుంది. ఇది Okay. కొత్తగా డెవలప్ అయ్యేటువంటి హబ్. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా. సో ఇన్ని కనెక్టివిటీ ఉండటంతో అగ్రో ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ అలాగే నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ వైపు ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారు. సో సో డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని ఆపర్చునిటీ. అయితే ఒక్క క్వశ్చన్ సార్ Definitely. ఫైనల్ గా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ మొన్న ఒక ఒకటి బెదిరించారు విజయ్ గారు, సార్. ఆ ఒక్క పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఎంత సీరియస్నెస్ చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే గనక స్టేట్ ఏపీని మార్కెట్ చేయటంలోను, లక్ష్యాలని సాధించుకోవటంలోను, దావోస్ నుంచి డైరెక్ట్ గా విజయవాడ రావచ్చు కదండి, హైదరాబాద్ వచ్చి విజయవాడ రావటం కానీ, ఓకే ఢిల్లీలో ఆగిపోయి వాళ్ళ ఆర్థిక మంత్రి గారిని బడ్జెట్ కు ముందు, మోస్ట్ ఇంపార్టెంట్ యూనియన్ బడ్జెట్ ఉంది ఇప్పుడు కాబట్టి బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ గారితో మీటింగ్, మిగతా మంత్రులతో మీటింగ్ అంటే ఏంటి, దావోస్ డిస్కషన్స్ లో ఏవైతే కనుక సాధించాలనుకున్నారో ఇటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా చేసుకోవడానికనే కదా ఢిల్లీలో ఆగిపోయారు. దట్ ఈస్ సీరియస్ గవర్నెన్స్ అంటే అది. అంతేగాని ఏదో ఊరికి ఎంఓయూలు పేపర్ పైన చూపించి నేను ఇంకా ఏదో 100 మార్కులకి 99 తీసుకొచ్చి చూపించాను అనేది చెప్పడం కాదు. ఈస్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ దిస్ టైం అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. మరి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ట్రంప్ మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ బెదిరించారు, ప్రపంచంలో ఏ వస్తువు ఎక్కడ తయారు చేసినా నేను ఎక్కువ ట్యాక్స్ వేస్తానని బెదిరింపు లాంటి వార్నింగ్ ఇచ్చారు. మరి అలాంటివి అప్పుడు మన వైపు చూస్తారా వచ్చే వాళ్ళు ఇన్వెస్టర్స్, ఎందుకు వచ్చిన గొడవని? ఇప్పుడు టారిఫ్స్ దగ్గరకు వచ్చేసేపాటికండి అన్నెసరీలీ ఓవర్ రేట్ చేస్తున్నారు ట్రంప్ బెదిరింపులు అన్నమాట. ఎందుకంటే ఓకే ఎక్సెస్ టారిఫ్ వార్ అంటూ ట్రంప్ గారు చేస్తే సఫర్ అయ్యేది అమెరికానే, అది ఆయనకి తెలుసు. ఆయనకి ఏంటంటే కావాల్సింది ఒక్కటే, డాలర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ ఉండాలి. డాలర్ ఇస్ ద ప్రీమియం కరెన్సీ. అలాంటప్పుడు ఈ తారీఫ్ బెదిరింపులు చేస్తా ఉంటే డాలరే మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ బ్రిక్ కంట్రీస్ అవనండి వేరే దేశాలు అన్ని కలిపి వేరే కరెన్సీలని ప్రమోట్ చేసుకుంటే గనక డాలర్ క్షీణిస్తుందని ఆ యాంగిల్ ఆలోచిస్తున్నారు. కానీ ఓకే సార్, ట్రంప్ బెదిరింపులకి మనం ఎక్స్పోర్ట్స్ చేయగలమా లేదా అంటానికి నేను అనుకోవటం అసలు భయపడాల్సిన అవసరమే లేదని అంటాను. శ్రీనివాస్ గారు 10 seconds సార్, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. కుటుంబరావు గారు మంచి పాయింట్ తీసుకొచ్చారు. నిన్నటి దాకా పెట్టుబడుల వేట 4 రోజులు దావోస్ లో, ఇవాళ నుంచి ఢిల్లీలో బడ్జెట్ లో ఉన్న కేటాయింపుల వేట, కేంద్ర నిధుల వేట అన్నమాట. అంటే అసలు ఏ విధంగా రాష్ట్రానికి రాబట్టుకోవాలి, ఆదాయం ఎలా పెంచాలి, ఉపాధి ఎలా కల్పించాలి, త్రిముఖ వ్యూహంతో వెళ్ళారమ్మా. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు రెన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఈ మూడింటి మీద వెళ్ళారు. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలం, ఏది ఇక్కడ కలిసిన పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో FBI అమెరికాలో మాత్రం రారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, అదానీని కలిశారు, FBI చార్జ్ షీట్ 1750 కోట్లు. లేకపోతే శరత్ చంద్రారెడ్డిని కలిశారు, అరబిందో, ఆ కేవీ రావు, ఆ కాకినాడ పోర్ట్, బైజూస్ ఒక స్కామ్. అంటే అతని సెటిల్మెంట్లు, అతని వాటాల కోసం ఎలా చేశాడో అక్కడ కనపడుతుంది. చాలా కోల్పోయాం. 4 ఏళ్ళు ఎగ్గొట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది రాష్ట్రం. రైట్ సార్. హను గారు మీది నేను కట్ చేశాను, జస్ట్ 5 seconds ప్లీజ్. అదేనమ్మా, అంటే మనకు అన్ని స్కోప్ ఉన్నాయి సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం. థ్యాంక్ యూ హను గారు, కుటుంబరావు గారు అండ్ డివి శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది